నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో కంపోస్ట్ డంపింగ్ యార్డ్ ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. స్థానిక ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలను గుర్తించిన మంత్రి పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్. త్వరలో మరిన్ని బస్ సర్వీసులను విస్తరిస్తున్నట్లు వెల్లడి. తెనాలి నియోజకవర్గంలో 21 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 26 లక్షల రూపాయలకు పైగా చెక్కులను పంపిణీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. బాధితులకు భరోసాగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు నిలుస్తుందంటూ వెల్లడి. తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో కంపోస్ట్ డంపింగ్ యార్డ్ ని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. దీనివల్ల స్థానికులకు ఎదురవుతోన్న సమస్యలను గుర్తించడమే కాక కంపోస్ట్ యార్డ్ వల్ల సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. తెనాలి పట్టణ శివార్లో ఉన్న కంపోస్ట్ డంపింగ్ యార్డ్ ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కంపోస్ట్ యార్డ్ ని తరలింపు ప్రక్రియ గురించి అధికారులను అడిగారు. అలాగే డంపింగ్ యార్డ్ లో ఉన్న వర్మి కంపోస్ట్ ని చెత్తలో వ్యర్థాలను వేరు చేసే యంత్ర పరికరాలను మంత్రి పరిశీలించారు. నేడు కేంద్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాయని, ఈ నేపథ్యంలో కంపోస్ట్ యార్డ్ డంపింగ్ ప్రక్రియను ఊరికి దూరంగా ఉండేలా చూస్తామని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఈ డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అలాగే యార్డ్ పక్కనే ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కనీసం రైతులు సాగు చేసుకునే అవకాశం కూడా ఈ డంపింగ్ యార్డ్ వల్ల కోల్పోయినట్లు మనోహర్ తెలిపారు. అలాగే పట్టణంలో పారిశుద్ధ్య పరిరక్షణ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామని చెబుతూ ప్రస్తుతం తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇచ్చే దానిలో ప్రజలు పూర్తిగా తమ సహకారాన్ని అందించకపోవడం వల్ల 33% మాత్రమే తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమం జరుగుతుందని అధికారులు చెప్పారని మంత్రి తెలియజేశారు. డంపింగ్ యార్డ్ ను తరలించే ప్రక్రియ చేస్తున్నట్లు చెప్పారు. డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థాలని 3,20,00,000తో తరలింపు ప్రక్రియ జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం తీసుకున్న ఈ డంపింగ్ యార్డ్ని అనేక సందర్భాల్లో గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు కూడా సందర్శించి ఒక ప్రణాళికబద్ధంగా ఆ రోజుల్లో క్లియర్ చేసేవాళ్ళం. అయితే అప్పటికి ఇప్పటికీ చట్టాలు బాగా మారినాయి. పర్యావరణం దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకి కావాల్సిన నిధులు కూడా, ఎందుకంటే అంతిమంగా మనం పరిశుభ్రత పైన మనం ఎక్కువగా మనం కేటాయించకపోతే ప్రజలకి మెరుగైన ఆరోగ్యం, మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ వలన అసలు ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ జరగలేదు. అంటే ప్రతిరోజు ఈ విధంగా పొగరావడం, ప్రతిరోజు ఇక్కడే తెనాలి నగరం మరియు చుట్టుపక్కల నుంచి కూడా చెత్త సేకరణ చేసిన తర్వాత ఇక్కడికి సరైన రీతిలో చెత్త సేకరణ కాకపోవడం కూడా ఒక సమస్య. నిన్న సమీక్షించినప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు 33% వరకే జరుగుతోంది తడి చెత్త, పొడి చెత్త అనేది చెప్పారు. సో ఒక మన సిబ్బందిలో కూడా మార్పు వచ్చి చైతన్యం తీసుకొచ్చే విధంగా మే నెలాఖరికల్లా స్వచ్ఛాంధ్ర మేము మే 17వ తారీఖున నిర్వహించాలనుకున్నాం. మే నెలాఖరికల్లా 50% పెంచేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేయమని ఆమెని కోరడం జరిగింది. ఈరోజు డంపింగ్ యార్డ్లో దాదాపు 3,20,00,000 రూపాయలతోటి మనం ఇక్కడి నుంచి ఈ చెత్త తరలింపు కార్యక్రమం చేపట్టాం. కొంతవరకు జిండాలకు వెళ్తోంది, కొంతవరకు స్థానికంగా ఉపయోగించుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించమని చెప్పాను. ఎందుకంటే కేవలం పైన ఉన్న సర్ఫేసే కాకుండా మనం కనీసం 3 ఫీట్లు తవ్వే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని నేను కమిషనర్ గారిని కోరడం జరిగింది. దానికి కావాల్సిన నిధులు కానివ్వండి, మేము అందించాల్సిన సహాయం కానివ్వండి, చైర్పర్సన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఎక్కడ ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ నుంచి పౌరులందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఖచ్చితంగా కంకణం కట్టుకుని ముందుకెళ్తాం. ఈ వేసవి కాలంలోనే ఒక మార్పు పారిశుద్ధ్యం విషయంలో తెనాల్లో చేసి చూపిస్తాం. అదేవిధంగా నాకు చాలా బాధాకరణం, పెద్దలు ఇందాక వచ్చారు, రైతులు వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని అంశంలో కూడా వాళ్ళ పొలాలు మన వల్ల నష్టపోవడం, మన మున్సిపాలిటీ వల్ల, మన డంపింగ్ యార్డ్ వలన దాదాపు ఒక 8-10 ఎకరాలు చుట్టుపక్కన అనేక మంది రైతులు వాళ్ళ ఉపాధి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన సంవత్సరానికి కొంచెం వచ్చే కౌలు కూడా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలా పొరపాటు. సో ఈ వేసవి కాలంలో మాట ఇచ్చాను పెద్దానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పరిసర ప్రాంతాలు కూడా క్లీనప్ చేసి
ఎప్పుడైతే ఈ పిట్స్ డిగప్ చేస్తామో వాటర్ కూడా అటు సీపేజ్ కాకుండా చూసుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఫ్యూచర్లో వారికి కూడా మా మున్సిపాలిటీ తరఫున మేము అందరం క్షమించమని కోరుతున్నాం. పొరపాటు అది, ఎందుకంటే వాళ్ళ పొలాల్లోకి ఆ విధంగా ఇబ్బంది కలిగే పరిస్థితి రాకూడదు. కొంచెం సమయం ఇస్తే తప్పకుండా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా. విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఎస్ఎస్సీ ఫలితాల్లో తెనాలి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు విజయభేరి మోగించారని డాక్టర్ నూతలపాటి అంజయ్య తెలిపారు. 99% ఫలితాలు సాధించినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లోని 10వ తరగతి పరీక్ష ఫలితాలను విద్యార్థులు మంచి ప్రతిభ చూపించాలని నూతన పార్టీ అంజయ్య తెలిపారు. అలాగే 370 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవగా 99% ఉత్తమ ఫలితాలు సాధించారని వివరించారు. 596 మార్కులు సాధించాలని, 590కి పైగా 15 మంది, 580కి పైగా 39 మంది ఉన్నారని ఆయన తెలియజేశారు. అలాగే తమ విద్యార్థులు తెలుగు, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రంలో 100% మార్పు సాధించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్కు చెందిన అప్పాజీ, బి తిరుపతిరావు, కె మాధురి, లక్ష్మీపతి, పద్మావాణి, రాధ పాల్గొని విద్యార్థులను అభినందించారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను విడుదలైన 10th క్లాస్ రిజల్ట్స్ లో శ్రీ చైతన్య ప్రపంచం సృష్టించడం జరిగింది. తెనాలి పట్టణంలో 596 మార్కులతో టౌన్ ఫస్ట్ లో నిలిచాము. 594 ఇద్దరు స్టూడెంట్స్ రావడం జరిగింది. 593, 592, 91, 90 గత 12 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం అది గ్రేడింగ్ సిస్టమ్ అయినా కానీ, మార్క్ సిస్టమ్ అయినా కానీ, శ్రీ చైతన్య is the only one organization which stood in the top, Tenali top position. Really we are feeling so proud about it. 377 మంది స్టూడెంట్స్ పరీక్షలకు హాజరు కాగా తెనాలి నుంచి 144 మంది విద్యార్థులు 550 పైన మార్కులు సాధించడం అనేది మాకు ఎంతో గర్వకారణం అండి. ఇది ఓన్లీ మా పక్కా ఎకడమిక్ ప్రణాళిక వల్ల, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ వల్ల మాత్రమే సాధ్యమైంది. దీనికి విద్యార్థుల యొక్క కృషి, తల్లిదండ్రుల యొక్క సహకారం అనేది ఎంతగానో ఉండడం వల్లే ఇలాంటి విజయాలు మేము ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ స్టేట్ సిలబస్ 10th క్లాస్ సిలబస్ మాత్రమే చదివి మా విద్యార్థులు ఇలాంటి ఫలితాలు సాధించట్లేదండి. ఐఐటి కోర్ సబ్జెక్ట్స్, ఐఐటికి కానీ, నీట్కి కానీ సంబంధించి ఎలాంటి గ్రూప్ ఎగ్జామినేషన్కి సంబంధించి అయినా కోచింగ్తో పాటు ఇలాంటి ఫలితాలు సాధించడం అనేది ఎంతో గర్వకారణంతో కూడుకున్న విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఫలితాలు ఇంకా ముందు ఎన్నో ఇవ్వబోతున్నాము. ఇవ్వడానికి మీ సహకారం కావాలి. ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది మన పిల్లలు 590 అబౌవ్ స్టూడెంట్స్ చాలా మంది జాయిన్ అయ్యి ఉన్నారు. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం టాప్ సెక్షన్ అనేది మన 4 బ్రాంచెస్ లో ఉన్న పిల్లలందరినీ టాప్ సెక్షన్ చేస్తున్నాం. వీళ్ళ కోసం సపరేట్ గా మనకి స్పెషల్ టీమ్ ఆఫ్ వర్క్ చేస్తూ ఉంది. అది రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి రిజల్ట్. లాస్ట్ ఇయర్ మనకి తెనాలి నుంచి 4 ఐఐటి అడ్వాన్స్ సీట్లు, అలాగే 15 ఎన్ఐటి సీట్స్ మన వ్యాసభవన్ నుంచి సాధించాం. ఈ ఇయర్ కూడా మన టౌన్లోనే మెయిన్స్ లో 99.2 హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 99.2% వచ్చింది. అలాగే 90 అబౌవ్ పర్సంటేజ్ కూడా ఏ కాలేజీ సాధించినంత ఎక్కువ మంది పిల్లలకి, 6 పిల్లలకి తెనాల్లో 90% అబౌవ్ వచ్చినాయి. తెనాలి ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు తమ సమస్యలతో పాటు వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరినట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపో బస్సులో నిర్వహించిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చిందని డిఎం ఏ రాజశేఖర్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఉదయం పూట తెనాలి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరినట్లు చెప్పారు. దీన్ని పరిశీలించి త్వరలో ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు. అలాగే సెక్రటేరియట్ నుంచి కూడా సాయంత్రం పూట 5 గంటల బస్సుతో పాటు 6:30 గంటలకు కూడా మరొక బస్సును వేయాలని కోరారని, త్వరలో బస్సు సర్వీస్ పెడతామని, అట్లాగే తెనాలి గుంటూరు టు తెనాలి మధ్య తిరిగే నాన్ స్టాప్ బస్సు డ్రైవర్లు బస్సును లిఫ్ట్ చేయకుండా రోడ్డుపై ఆపడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో వారికి కౌన్సిలింగ్ ఇస్తామని తెలియజేశారు. ఇదే మాదిరి తెనాలి టు విజయవాడ వైపు కూడా బస్సులు స్పీడ్గా వెళ్తున్నాయని చెప్పడంతో ఆ డ్రైవర్ని ఆ రోడ్లో తీసేసినట్టు వారికి చెప్పడం జరిగిందని డిఎం చెప్పారు. తెనాలి బాపట్లకి బస్ సర్వీస్ వేయమని అడిగారని, కొత్త బస్సులు రాగానే బాపట్లకి బస్సు వేస్తామని డిఎం ఏ రాజశేఖర్ తెలిపారు. డిఎంతో పాటు ఆర్టీసీ బస్ కంట్రోలర్ ప్రసాద్ ఉన్నారు. ఈరోజు మనం తెనాలి డిపో నుండి 10:30 నుంచి 11:30 వరకు డైలీ డిఎం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి రావడం జరిగింది. 17 వివిధ రకాల
అవసరాలు వాళ్ళకి సంబంధించిన నీడ్స్ వాళ్ళు చెప్పి ఉన్నారు. దానిలో ప్రధానంగా ఏంటంటే కొంతమంది హైదరాబాద్ సర్వీసు మార్నింగ్ సర్వీస్ నడపాలని ఈ మధ్యకాలంలో ఎక్కువ జనాలు కోరటం జరుగుతుంది. చాలా తొందరలో అది కూడా పరిశీలించి మనం హైదరాబాద్ పెట్టడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అది చూస్తాము. అదేవిధంగా సెక్రటరియట్ నుంచి మన సాయంత్రం డైలీ 5:30కి బస్సు సెక్రటరియట్ తెనాలి ఉంటే వారు ఇంకొక బస్సు అదనంగా 6:30 నుంచి 6:30కు ఒక బస్సు పెట్టమని వాళ్ళు అడగడం జరిగింది. వారికి కూడా చాలా తొందరలో ఒక బస్సు పెట్టడానికి ఏపీఎస్ఆర్టీసీ డిపో తరఫున తప్పకుండా వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఒక 4-5 కంప్లైంట్లు ఈ సర్వీస్ డ్రైవర్ల మీద తెనాలి గుంటూరు కానీ గుంటూరు తెనాలి వచ్చేటప్పుడు బస్సులు డ్రైవర్లు సైడ్ లెఫ్ట్ తీసి ఆపకుండా నడి రోడ్డు మీద ఆపుతున్నారు. వాటిని ఎంత చెప్పినా ఇంటలేదు, ఏదైనా ఉంటే గొడవకు వస్తున్నారని చాలామంది ఈ మధ్యకాలంలో చెప్పడం జరుగుతుంది. అయితే దానిలో ప్రత్యేక భాగంగా కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినప్పటికీ మరి తప్పని పరిస్థితిలో క్రమశిక్షణ చర్యలకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పకుండా అలాంటి డ్రైవర్ల మీద మేము ఈ 2-3 రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ ప్రవర్తనలో కనుక మార్పు లేనట్లయితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెనాలి మండలం కట్టేవారం గ్రామంలో దివంగతులైన వ్యాపారవేత్త కరణం ధర్మారావు కుటుంబ సభ్యులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాదులు పరామర్శించారు. దివంగత కరణం ధర్మారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల గ్రామమైన కట్టేవారం గ్రామంలో ఇటీవల దివంగతులైన కరణం ధర్మారావుకు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాదులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, ప్రముఖ కేబుల్ నెట్వర్క్ అధినేత కరణం వెంకటేశ్వరరావు, ప్రముఖ కేబుల్ ఆపరేటర్ కరణం చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరి వెంట చుక్కపల్లి పెదబాబు, చిన్నబాబు, మధు కుటుంబ సభ్యులు ఉన్నారు. తెనాలి జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 21 మందికి 26,53,042 రూపాయల మేర చెక్కులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ బాధిత కుటుంబాలకు ఈ రిలీఫ్ ఫండ్ ఒక భరోసా కల్పిస్తుందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చి లేదా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు అయ్యి వైద్య చికిత్సలు తీసుకున్న వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయాన్ని అందించడం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 26,53,042 రూపాయలను 21 మంది బాధితులకు చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవల కోసం వేరే పట్టణాలకు వెళ్లకుండా సరైన వైద్య చికిత్సలు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో లభించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో 21 మందికి 26,53,042 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు అందజేయడం జరిగింది. ఇదొక కార్యక్రమం కుటుంబాలకి ఆదుకోవడానికి, ఒక ధైర్యం నింపడానికి, ఒక భరోసా నింపడానికి. ఎవరు సహాయం చేయరు అనే పరిస్థితుల్లో కొంచెం ఓపికగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని హాస్పిటల్ నుంచి డీటెయిల్స్, మీ ఖర్చులు, వివరాలు అవన్నీ కూడా జమ చేస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించడానికి ఒక సహాయం కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలో కూడా చేస్తున్నాం. ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను, వీలైనంత వరకు తెనాలి ఆసుపత్రిలోనే ఇంకా మెరుగైన వైద్య సేవలు వచ్చేటట్టు అన్ని విధాలుగా సాయశక్తిలా కృషి చేస్తున్నాం. వచ్చే సంవత్సరానికల్లా వేరే పట్టణానికి వెళ్లకుండా ఎటువంటి సర్జరీ అయినా, ఎటువంటి వ్యాధి అయినా మన తెనాల్లోనే మనం జాగ్రత్తగా చేకూర్చు వాటికి సరైన ట్రీట్మెంట్ జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ముఖ్యమంత్రి గారి సహాయ నిధిని మాత్రం ఎమర్జెన్సీ పర్పసెస్ కోసం కుటుంబాలని ఉపయోగించుకోమని మరొకసారి తెలుపు.
తెనాలి చెంచుపేటలో గల అమరావతి కాలనీలో కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్ నందు మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపును శనివారం నిర్వహించారు. డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరంలో గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వంటి వాటికి వైద్య చికిత్సలు అందజేశారు. స్థానిక చెంచుపేటలోని అమరావతి కాలనీలో శనివారం కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్ నందు మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో 80 మంది వరకు పాల్గొని వివిధ ఆరోగ్య సమస్యలపై వైద్య చికిత్సలు చేసుకున్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో డాక్టర్ పివి నాగేంద్రబాబు, డాక్టర్ జి సుధాకర్ రెడ్డి, డాక్టర్ ఆర్ఎం శిరీష పాల్గొని వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి మాట్లాడుతూ మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంప్ను నిర్వహించడం ద్వారా చాలా మంది కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్, గైనకాలజీకి సంబంధించినటువంటి వివిధ ఆరోగ్య సమస్యలపై చికిత్సలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవడం జరిగిందని డాక్టర్ నాగిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఎస్ ఆయుర్వేద హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవా సంస్థ వారి ద్వారా డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి గారు, నేను మా వైద్య బృందం అంతా కలిసి 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు మెడికల్ క్యాంపు ఆయుర్వేద ఉచిత చికిత్సా శిబిరాన్ని నడపడానికి నిర్ణయం చేసుకుని చేశాము. ఆ భాగంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు కూడా క్యాంపు కంటిన్యూ అవుతూ వస్తుంది. దానిలో పాల్గొన్నటువంటి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నాగేంద్రబాబు గారు, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, డాక్టర్ శిరీష గారు, మేము కలిసి దగ్గర 80 మంది పేషెంట్స్ని వివిధ రకాల చికిత్సల్లో మెయిన్గా నొప్పులకు సంబంధించి కీళ్ళు, జాయింట్స్, న్యూరలాజికల్ పెయిన్స్ అన్ని చికిత్సలకు కూడా విద్య చికిత్స, న్యూరో చికిత్స, కైరో చికిత్స అట్లా అన్ని చికిత్సలు కూడా కలిపి జాయింట్ పెయిన్స్, స్కిన్ డిసీజెస్, లేడీసు, గైనిక్, తర్వాత గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ ఇవన్నిటికి కూడా చికిత్స ఇవ్వడం జరిగింది. నాకు భుజం నొప్పి, దానికి డాక్టర్ గారు ఫిజియోథెరపీ చేయించారు. బాగానే ఉంది. ఇప్పుడు చెయ్యి పైకి లెగుస్తుంది, బాగానే ఉంది. తెనాలిలోని చెంచుపేటలో గల అమరావతి కాలనీకి చెందిన తన్మయి మిక్కిలి విశాఖపట్నంలో ఈ నెల 20వ తేదీన జరిగిన జూనియర్ మిస్ అండ్ మాస్టర్ వైజాగ్ కాంటెస్ట్ కిడ్స్ కేటగిరీలో జూనియర్ మిస్ వైజాగ్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా తన్మయిని తల్లిదండ్రులతో పాటు ఆమె చదువుకుంటున్న స్కూల్ ప్రిన్సిపాల్ అలాగే బంధువులు అభినందించారు. విశాఖపట్నంలో ఈ నెల 20వ తేదీన జమ్ కిడ్స్ ఫెస్ట్ లో భాగంగా జూనియర్ మిస్ అండ్ మాస్టర్ వైజాగ్ కాంటెస్ట్ జరిగింది. ఈ కాంటెస్ట్ లో తెనాలి అమరావతి కాలనీకి చెందిన తన్మయి మికిలి 3 రౌండ్స్ లో టాప్ గా నిలిచి టైటిల్ ని సాధించింది. ఈ సందర్భంగా తన్మయి తల్లిదండ్రులు రాజేష్ బాబు, రమ్య కుటుంబ సభ్యులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. జూనియర్ మిస్ వైజాగ్ టైటిల్ గెలుచుకున్న తన్మయిని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ అరుణలత, పెరికల యేసుదాసు, సుధారాణి, డానియల్ కృష్ణకుమారి, యేసు కరుణ, శ్వేతలు అభినందించారు. నా పేరు రమ్య అండి. 2 పాపలు, తన్మయి, హాన్షి. ఇది వైజాగ్లో 19th, 20th MGM గ్రౌండ్స్లో జెమ్స్ కిడ్స్ ఫెస్ట్ జరిగింది. అందులో బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మంద గారు ఇది మిస్ అండ్ మాస్టర్ వైజాగ్ కాంటెస్ట్ కండక్ట్ చేశారు. అందులో మా పాప కిడ్స్ కేటగిరీలో మిస్ జూనియర్ వైజాగ్ టైటిల్ విన్ అయింది. సో మేము ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడే స్టే చేసి 4 days పార్టిసిపేట్ చేసేసి వచ్చాము. తను విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తిను సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూకేజీ కంప్లీట్ అయిందండి. తిను 5 years కేటగిరీలో పార్టిసిపేట్ చేసింది. ఇంత చిన్న ఏజ్లో తిను విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వీటిల్లో ఎంకరేజ్ చేయడము అనేది నేను మా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాను. మా మదర్ మమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా ఎంకరేజ్ చేసేది మా మదర్. మరి మా మేనకోడలు కూతురైనటువంటి ఈ తన్మయి వైజాగ్ వరకు వెళ్ళి, అంటే ఇద్దరు వెళ్ళారు, తన్మయి వాళ్ళ సిస్టర్ కూడా. అమ్మాయి చివరిదాకా వచ్చింది కానీ పాపం టైటిల్ గెలవలేకపోయింది. మరి ఈ చిన్న వయసులోనే టైటిల్ గెలవడం అనేది, అంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ బాగుంది. గెలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ కూడా. అఫ్కోర్స్ చిన్నప్పుడు నేనైతే ఎటువంటి పార్టిసిపేట్ చేయలేదు. సో అట్లీస్ట్ దే ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ విష్ హర్ అండ్ హర్ సిస్టర్ ఆల్ ది బెస్ట్. తెనాలి బుర్రిపాలెం రోడ్లో గల భాష్యం స్కూల్లో యువ క్రికెట్ అకాడమీ 2వ బ్రాంచ్ని ప్రారంభించారు. బ్రాంచ్ని శనివారం జనసేన పార్టీ నాయకులు న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ ప్రారంభించారు.
తెనాలిలో యువకులని క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న యువ క్రికెట్ అకాడమీ నేతృత్వంలో బుర్రిపాలెం రోడ్లోని భాష్యం స్కూల్లో 2వ బ్రాంచ్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు హరిదాసు గౌరీశంకర్ పాల్గొని క్రికెట్ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని అన్నారు. యువ క్రికెట్ అకాడమీ ఎంతో మందిని క్రీడాకారులను తయారు చేసిందని 45 రోజుల పాటు క్రికెట్ను నేర్చుకోవాలని సూచించారు. యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ మాట్లాడుతూ జూన్ 15వ తేదీ వరకు ఈ క్రికెట్ కోచింగ్ ఉంటుందని ఆయన తెలియజేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఈ రోజున యువ క్రికెట్ అకాడమీ తెనాలి వారిది మరి 2వ బ్రాంచ్ స్థానిక బురిపాలెం రోడ్లోని భాష్యం క్యాంపస్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మరి ఏర్పాటుకు గాను మాకు ఈ బ్రాంచ్ ఇచ్చినందుకు ముందుగా భాష్యం యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమ్మర్ క్యాంపు 45 రోజుల పాటు ఉంటుంది. అలాగే రెగ్యులర్ క్యాంపు ఆ సమ్మర్ తర్వాత డిసైడ్ చేస్తారు. ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ వేసవి సెలవుల్లో పిల్లల్ని మరి క్రీడల వైపు మళ్లించేదానికి మరి దాదాపుగా 10 నెలల పాటు పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ మీద మరి ఫోకస్ చేశారు. అదే తల్లిదండ్రులందరూ కూడా వారిని అదేవిధంగా ప్రోత్సహించారు. ఈ 45 రోజులు ఈ ప్రాంత వాసులు కానీ చుట్టుపక్కల వారు ఎవరైనా సరే ఈ సమ్మర్ క్యాంపును ఉపయోగించుకొని తద్వారా పిల్లలు మానసికంగా ఎదిగేదానికి క్రీడల వైపు ఆకర్షితులై మంచి తద్వారా మంచి మానసికంగా మరి వేసవి కాలం సెలవుల్లో భాగంగా యువ క్రికెట్ అకాడమీ 2వ బ్రాంచు మరి బురిపాలెం రోడ్లో నుండి భాష్యం స్కూల్లో మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 28వ తారీఖు నుంచి క్లాసెస్ మొదలై జూన్ 15 దాకా 45 రోజుల పాటు సమ్మర్ క్రికెట్ క్యాంపు మరి ఇక్కడ 2వ క్యాంప్లో ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఇనాగ్రేషన్ గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ గారికి, అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ ట్రెజరర్ బాకర్ గారికి, అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ మెంబరు నాగిశెట్టి సాయిచరణ్ గారికి, మరి యువ క్రికెట్ అకాడమీ మేనేజరు హుసేన్ గారికి, అదేవిధంగా శిరీష గారికి అందరికీ స్వాగతం. అదేవిధంగా మానవతా దృక్పథంతో గడ్డిపాటి ప్రభాకర్ రావు చేస్తున్న సేవలు అభినందనీయమని అమృతలూరు ఎస్ఐ జానకి అమరవర్ధన్ అన్నారు. తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం అదే గ్రామానికి చెందిన మామిడాల రేణుకకు కుట్టు మిషన్ నూతన వస్త్రాలను అందించడం పట్ల ఆయన సేవా దృక్పథాన్ని కొనియాడారు. అమృతలూరు గ్రామంలో గడ్డిపాటి శేషరత్నం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ప్రభాకర్ రావు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎస్ఐ జానకి అమృతవర్ధన్ కొనియాడారు. అమృతలూరులోని సాయిబాబా మందిరంలో గడ్డిపాటి ప్రభాకర్ రావు తన గ్రామంలో నిస్సహాయ స్థితిలో నివసిస్తున్న మామిడాల రేణుకకు కుటుంబిషన్ నూతన వస్త్రాలను ఎస్ఐ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రభాకర్ రావుని గ్రామంలోని పెద్దలు పేదలకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు వారి తల్లి పేరుతో సంవత్సరం పాటు నిర్వహిస్తోన్న నిత్య అన్నదాన కార్యక్రమం ఎంతో పుణ్యకార్యంగా ఆయన అన్నారు. మానవ సేవ మాధవ సేవ అని ఇటువంటి సేవా కార్యక్రమాల్లో తను పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఆమె భర్త మృతి చెందడం వల్ల కుమారులతో ఎటువంటి ఆధారం లేకుండా నిస్సహాయ స్థితిలో తన తండ్రి వద్ద ఉంటోన్న నేపథ్యంలో గడ్డిపాటి ప్రభాకర్ రావు చేయూతని ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెపెద్ది సర్వీజీ, గరికపాటి రామ్ గోపాల్, శరణు సాయి కుమార్, వెలువోలు బాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత సాయిబాబా మందిరంలో అర్చకులు నాగలింగం, రామకృష్ణ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మరి రేణుక ఆ అమ్మాయికి తండ్రి గారే ఉంది, ఇక్కడ తండ్రి గారి దగ్గర ఉంటుంది. భర్త కరోనా సందర్భంగా చనిపోవడం జరిగింది. తర్వాత మరి వాళ్ళ అబ్బాయి మంచి తెలివిగలవాడు, అతను IIIT సీట్ రావడం జరిగింది 3 సంవత్సరాల నాడు. మరి ఆ అమ్మాయికి వాస్తవంగా ఇల్లు కట్టుకుందామని ఒక స్థలం తీసుకున్నా మరి ఆర్థికంగా అప్పుడు కరోనా ఖర్చు పెట్టి అంత అయిపోవడంతో మరి సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయింది. వాళ్ళ తండ్రి గారికి మరి బైపాస్ సర్జరీ చేసి పాపం ఆయన కూడా మరి ఏదో ఉండలేనట్టుగా ఉంటుంటే మన ప్రభాకర్ గారు ఆ రేణుక మిషన్ నేర్చుకుందని తెలిస్తే తెలవంగానే మరి ఇవ్వటం, దానికి మనకు ముఖ్య అతిథిగా మరి మనకి మంచి ఎస్ఐ గారైన మరి వారు కూడా రావటం మనకు సంతోషం. మరి వారు వచ్చినందుకు ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ఎస్ఐ గారిని నా పిల్లలు అని కాకుండా పక్క వాళ్ళకు కూడా ఉన్నంతలో చేయూతను అందించాలనుకోవడం చాలా గొప్ప ఉద్దేశం. అది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఊళ్ళో వాళ్ళు కూడా మనకు ఉన్నంతలో ఎంతైతే ఆయన తాహతు ఎంత ఉన్నా కూడా కుటుంబిషన్ ఆయన ఇవ్వగలిగారు.
అలాగే సాయం చేయాలన్న ఉద్దేశం గొప్పది, ఎంత చేసాం ఏం చేసామన్నది కాకుండా. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం అభినందించాలి. అలాగే ప్రభాకర్ గారు వాళ్ళ తల్లి గారి జ్ఞాపకార్థం 1 సంవత్సరం పాటు మధ్యాహ్నం పూట అన్నదానం కూడా చేశారు. అన్నింటిలోకి గొప్పది అన్నదానం అని అంటారు. ఇలాంటి మంచి పనులు చేస్తున్న ప్రభాకర్ని కానీ ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమానికి నన్ను పిలవడం కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పక్కన మనిషిని ప్రేమిస్తూ, ఇది మానవ సేవ మాధవ సేవ అంటారు, దేవుడిని ఎక్కడో ప్రేమించాల్సిన మనిషిని ప్రేమిస్తే చాలు అంటారు. కాబట్టి అందరూ కృషి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చునని, వయసుతో సంబంధం లేదని తెనాలికి చెందిన మాస్టర్ నిశంకర్రావు అభిషేక్ నిరూపించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. తెనాలిలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న మాస్టర్ నిశంకర్రావు అభిషేక్ 2024 డిసెంబర్ 1వ తేదీన హలెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా శ్రీ అగస్టిన్ దండింగి వారి ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో జరిగిన మ్యూజిక్ ప్రదర్శనలో పాల్గొన్నారు. 18 దేశాల నుంచి విద్యార్థులు ఈ మ్యూజిక్ ప్రదర్శనలో పాల్గొనగా వీరుల అభిషేక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ అరుదైన స్థానం గౌరవం దక్కింది. ఈ ఘనత సాధించిన అభిషేక్ ని వారి తల్లిదండ్రులు, బంధువులు, పాఠశాల సిబ్బంది తదితరులు అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి రికార్డ్స్ మరెన్నో సాధించారని కోరారు. కాగా ఈ నెల 25వ తేదీన విజయవాడలోని మెట్రోపాలిటన్ చర్చ్ నందు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో గిన్నీ సర్టిఫికేట్, మెడల్ అందుకున్నారు. కేవలం జీసస్ ఇచ్చిన జ్ఞానం వల్లే ఇది సాధ్యమవుతుందని తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో కంపోస్ట్ డంపింగ్ యార్డ్ ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. స్థానిక ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలను గుర్తించిన మంత్రి పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్. త్వరలో మరిన్ని బస్ సర్వీసులను విస్తరిస్తున్నట్లు వెల్లడి. తెనాలి నియోజకవర్గంలో 21 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 26 లక్షల రూపాయలకు పైగా చెక్కులను పంపిణీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. బాధితులకు భరోసాగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు నిలుస్తుందంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.